హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. లేసాను మా మామ ఇదిగోండి చపాతీలు చేయమందని ఇప్పుడు కలిపి ఇదిగోండి 12 అందులు వేసి వీడియో తీసుకుంటే మంచిది కదనేసి ఇది కలిపాక అన్నీ వేసి ఇలా తీసుకున్న తర్వాత వచ్చింది. మా మామకేనండి, మా మామ కొత్త ఉంది చపాతీలు చేయమందండి. 3 అయితే సరిపోతాయి అందనేసి 3 చేస్తున్నాను. ఎన్ని చేయమంటాను చేయాలి కదండి. మీ అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఓకేనండి. చిన్న అందులో వచ్చినాయి సరేండి. 3 చపాతీల కోసం చపాతీ పిండి కలపాలి. కొన్ని ఎక్కువ కూడా కాదు. అదే మన ఇంట్లో పిల్లలు అడిగితే 3 కోసం మనం చేయాలా అంటారండి. ఇక్కడైతే అలా అంటలేదండి. ఇక్కడ ఒకటి చేయమన్నా ఒకటి దానికి ఒకటి మళ్ళీ ఒకటే కదా చేయమన్నాను అంటానండి. ఇప్పుడు కొంచెం రెండిట్లకి వచ్చిందనుకో, నువ్వు 2 ఎందుకు చేసా, నేను ఒకటే చేయమన్నాను కదా అంట. ఓకేనండి. దీంట్లో మళ్ళీ చిక్కుడుకాయలు కూర ఉప్పు అంత వేసి, నా కారం ఏముందండి కొంచెం అంత లైట్గా వేసారన్న పేరు. మిరగాయలు ఉంటే మిరగాయలు అంతేనండి. అవి చిక్కుడుకాయలు తొందరగా అవుతాయి అనేసి ఉడకబెడుతున్నానండి. ఇప్పుడు చెప్పింది మళ్ళీ వంట చేయాలి కదండి, అందుకనే ఉడకబెట్టేస్తున్నానండి. ఉడకబెట్టేసి శుభ్రంగా కడిగేసానండి. ఉడకబెట్టేసి ఇంకా నీటిలోనే మళ్ళీ వేసేసి ఎండుమిరగా ఉందండి, ఎండుమిరగా వేసేసి తాలింపు పెట్టేస్తాను. వేసేసి తాలింపు పెట్టేస్తాను. అంతా బేగా అయిపోతుంది. అలా చేసి చూపిస్తాను. ఎంతదనుకో సరే మళ్ళీ పుట్ట అలాగే వండొచ్చు అన్నమాట. అంత మిరియాల పొడి ఏమంది కదండి, మిరియాల పొడి లేదని దగ్గర ఉంటుంది. అందుకు నా కారం ఉన్నదే అని అంటే సరే కొంత లైట్గా వేయండి. ఎండుమిరకాయలు కూడా ఉన్నాయన్నాను. అవి ఎద్దులే కారం వద్దులు అన్నది. కొత్తగా వచ్చిన వీడు చపాతీ 2 పక్కన ఇలా మడతెట్టుకుంటే తొందరగా ఇలా పైకి వస్తుంది కదండి, బుడగల అలా వస్తాయండి. మెత్తగా ఉంటాయి. ఎప్పుడు తిన్నాను సాయంత్రం దాకా మెత్తగా ఉంటాయండి చపాతీ. బాబా 2 సార్లు చేసుకుంటే ఓకేనండి. మైన్గా నూనె రాయాలండి. మళ్ళీ ఇదే నూనె అండి, ఇంకా చపాతీలో నూనె వేయకూడదు. మా మామూలు మీరు వేసుకోండి, మీకు ఇష్టమైతే నూనె వేసుకునైనా కాల్చుకోవచ్చు. నెయ్యి వేసుకుని నూనె వేసుకుని దానికి నూనె ఎక్కువ తిందండి. ఇంకా మైంగా ఇలా రాసేసి ఇలా పిండి చల్లేసి ఇలా మడతెట్టేసుకోవాలండి.
తీసిన వెంటనే మట్టుకు బయటకి పెట్టకండి, గాలికి బాక్స్ వేసి మూత గట్టిగా పెట్టేసుకున్నారనుకో సాయంత్రం దాకా చపాతీ అలాగే ఉంటుందండి. ఈ పిండిలో వేసి కొంచెం 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 నీళ్ళు వేసి కలిపానండి, అంతే. నూనె కూడా వేయలేదు. ఇప్పుడు పైన పంపుతున్నాను చూసారండి, అదే నూనె. ఆ నూనెతోటే వండాలి చపాతీ. నూనె ఎక్కువ తినరండి. నేను కూరలో కూడా నూనె తక్కువగానే వేస్తానండి. మూకుడు పెట్టేసుకుంటే వేడెక్కుతుంది బాగా చపాతీ కావాలి. పెనం బాగా వేడెక్కుకోవాలండి. పెనం బాగా వేడెక్కున్న తర్వాత అప్పుడు వేయాలి చపాతీ. ఓకేనండి. అయితే గ్యాస్ అయితే వెలిగించుకున్నాను. నాకు ఎందుకో ఆలోచన ఒక్కో చపాతీ కాల్ చేసుకున్నాను. గండిగా వచ్చింది. ఇలా ఇంతలో అవుతే సరిపడుతుంది. చూడండి ఎంతలా వచ్చిందో. ప్రతిది పైకి ఉక్కుతుందండి. ఓకేనండి. ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోతుందండి మా నాన్నకి. ఇది రెండో రౌండ్.
అన్నీ కలిపి కొంచెం కొంచెమే తింటారండి, ఎక్కువ ఎక్కువ తింటారు కొయ్యటోళ్ళు. కొయ్యటోళ్ళు ఏమి పెద్ద ఎక్కువేం తినేరు కానీ ఎక్కువ వండుతారు. ఇంకా మా తక్కువలో చేస్తారు, ఎక్కువ ఎక్కువలో చేస్తారు. కొంతమంది ఎక్కువ కంటికి నింపుగా ఉండాలి, ఎక్కువ చేయించేస్తారు చాలామంది. బాక్స్ నిండిపోయేలాగా అందులో మొక్కే తింటారు. మా మామ అయితే ఇది తక్కువ 10 రకాలు చెప్తుంది. రేపు సందు విసులు చేసుకెళ్ళానండి, అందుకు నేను తాగేసి వచ్చేది. ఎండలో నుంచి నడిచేవాల్సి వస్తుందండి. మళ్ళీ చపాతీలు కావాలండి, అక్కడికి వెళ్తాను. చపాతీలు చెయ్యాను అనేసి వచ్చి చెప్తున్నానండి. ఇండియాలో వర్షాలు వచ్చేస్తున్నాయి, చల్లగా ఉందండి. మాకైతే ఎండలు ఇరగొట్టేస్తున్నాయి. ఎండలకి చచ్చిపోతున్నాయి. మీరు ఇంట్లోనే కదా అనుకుంటారండి, మేము ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి మోసుకెళ్ళాలని నేను వండికి పచ్చాలు ఫోన్ చేసి తాలి అక్కడికి వెళ్ళాక ఇక్కడ ఉండగా అలాగా అరిసింది కదండి, అసలు చచ్చిపోతున్నాను. పొద్దున్నుంచి ఆయన తిరుగుతూనే ఉన్నాను. అయిపోయింది. చపాతీ అయితే ఇలా చేస్తాను, చిక్కుడుకాయలు అయితే ఉడకబెడుతున్నాను. తొందరగా అయిపోతే తొందరగా ఇది పెట్టేసి మళ్ళీ కోల్డ్ నోట్ వేస్తానండి. చూసి అన్నది దానికి ఒక్క దానికే కదండి ఉండాలి. ఎలాగ తిట్టేతానండి అట్టుకుంటే వయసు కాదు లేదు. ఇది బండిలా పొంగుతుందండి, చపాతీ ఎలా పొంగుతాం ఇష్టం. ఏమండి నూనె మట్టుకు వేయలేదండి నేను, అదే పైన పామని కదండి చపాతీ చేసినప్పుడు అదేనండి నూనె. అండి మళ్ళీ చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత అప్పుడు చేస్తానండి, లెంత్ ఎక్కువ అవుతుంది. హలో అండి, ఇప్పుడైతే చిక్కుడుకాయ కూర వండుకున్నామండి. ఆయిల్ కొంచెం వేయాలంటే ఎక్కువ వేయకూడదు. కొంచెం వేయాలండి ఆయిల్. పని చూడండి, మన ఇంటికాడ అయితే కుక్కలు కూడా తినమంటారు. ఎంత నూనె వేసానో చూడండి, కొంచెం వేయాలండి నూనె, ఎక్కువ వేయకూడదు. కరివేపాకండి, కరివేపాకు ఎక్కువ. ఈ కరివేపాకు నూనెలోకే సరిపోయిందండి.
కూడా చూడండి, చూడండి. నేను కెమెరా పట్టుకుని చేతితోటి చేతలను స్టాండ్ కొన్నానండి, సరిపోతలేదు, లూజ్ అయిపోతుందండి, లూజ్గా ఉందండి. సెల్ ఫోన్ పట్టుకుంటారండి స్టాండ్, పడిపోతుందండి. ఇది నీట్గా వేసేసుకున్నానండి. కొంచెం ఉడకమెట్టాను కదండి ఇవి. మరీ ఎప్పుడు కాదండి, మరీ ఎప్పుడు కాదు, మరీ అలాగని కూర కాదండి. ఇవాళ కారం అయితే మంట అంటదా ఏంటంటది తెలియదు, ఏమందని వేసేసాను. కొంచెం పసుపు అండి, చిక్కుడుకాయ కూర అయితే వచ్చింది. ఓకేనండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి.